ఆర్టికల్ 25 ప్రకారం మనకి మత స్వేచ్ఛ ఇస్తే మరి ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950 ఏదైతే ప్రెసిడెంట్ గారు ఇచ్చారో మరి అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా అని అడుగుతున్నాను. రాజ్యాంగానికి వ్యతిరేకం అన్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి పడండి. అందరూ పడట్లేదు. మరొకసారి రాజ్యాంగానికి వ్యతిరేకమా కాదా ముందెత్తండి. మీరందరూ ఒకసారి నిర్ణయించండి. రాజ్యాంగానికి వ్యతిరేకం, దీన్ని నిర్మూలించాలి, దీన్ని ఎత్తివేయాలి అని చెప్పండి. థ్యాంక్ యూ. మరి దీన్ని ఎత్తివేయాలంటే మనది సాధారణంగా జరిగే పనేనా? జరిగే పని కాదు. చాలా మంది కోర్టుల దాకా వెళ్ళారు. మీకు ఇందులో ఒక ముఖ్యమైన కేసు చెప్తాను. ఆ ముఖ్యమైన కేసును బట్టి దాన్ని బట్టే ఈ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు, ఆ తీర్పు ఎలా ఉందో దాన్ని చెప్తాను నేను మీకు. సూసాయి కేసు అంటారు. ఇది చాలా ఫేమస్ కేసు. సూసాయి అనే ఆయన ఒక ఆది ద్రవిడ కులానికి చెందినటువంటి వ్యక్తి. మద్రాసులో మౌంట్ రోడ్లో ఒక కార్నర్లో ఒక చెప్పుల కుట్టే ఒక చిన్న రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆయన. రోడ్డు పక్కన చెప్పులు కుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం తమిళనాడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వాళ్ళు మీకు అందరికి కూడా బంకులు ఇస్తాము, మీరందరూ ఎండకి ఎండి వానకి తడిసి మరి చెప్పులు కుట్టుకుంటూ ఉన్నారు, మీ అందరికి బంకులు ఇస్తాము, మాకు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అని చెప్పి ఒక కార్యక్రమం ఉంటుంది, SCA అంటారు. దాని కింద ఫండ్స్ వచ్చినాయి, మీకు ఫ్రీగా బంకులు ఇస్తాము, ఆ చెప్పులు కుట్టుకునే పని చేసుకునే వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి అని చెప్పారు. మన సూసాయి గారు కూడా అప్లై చేశారు. ఆయన పక్కన ఇంకా కుట్టుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది అప్లై చేశారు. మరి వాళ్ళకు వచ్చినాయి కానీ బంకులు మన సూసాయి గారికి రాలేదు. మన ఏంటి కారణం అని చెప్పి ఆరాధిస్తే నీ బంకులో నీ దగ్గర నువ్వు కుట్టుకుంటున్న దగ్గర నువ్వు యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకున్నావు, నువ్వు క్రైస్తవుడివి కాబట్టి నీకు ఈ బంకు ఇవ్వము అని చెప్పారు. దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే అప్పుడు కూడా ఇదే సమాధానం వచ్చింది, నువ్వు క్రైస్తవుడు కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం నీకు ఇవ్వడానికి కుదరదన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి వాదించాడు. ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ అనేది ఆర్టికల్ 15 ఏదైతే కులం, జాతి, మతం, లింగ వివక్ష లేకుండా అందరూ సమానంగా చూడాలంటుందో, అలాగే ఆర్టికల్ 25లో నాకు ఏదైతే మత స్వాతంత్రం ఇచ్చిందో ఈ రాజ్యాంగం, దీనికి వ్యతిరేకంగా ఉంది ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్, దీన్ని కొట్టివేయాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, కరెక్టే, మేము ఒప్పుకుంటాం, కానీ మీ క్రైస్తవుల్లో కులం లేదు, మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా మీరు అదే రకమైన వివక్ష అనుభవిస్తున్నారు అని రుజువు చేయడానికి మీరు తగిన సాక్ష్యాలు సమర్పించలేదు. మీరు క్రైస్తవంలోకి మారిన తర్వాత కూడా మీరు దళితులు ఏ విధమైనటువంటి వివక్ష హిందూ సమాజంలో అనుభవిస్తున్నారో అదే రకమైన వివక్ష మీరు కూడా అనుభవిస్తున్నారని చెప్పి మీరు రుజువు చేయగలిగితే మేము మీకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద పెట్టారంటే మన మీద పెట్టారు. ఏంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే దాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళ మీదే ఉంటుందని చెప్తున్నారు. మరి పేదలమి, దళితులమి, అంతగా జ్ఞానం లేని వాళ్ళమి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిన వాళ్ళం మనం అదంతా నివ్వగలమా? మనం రుజువు చేయగలమా?